ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉన్నటువంటి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, ఆయన రాజకీయాల్లోకి రాకముందు తన లైఫ్ స్టైలు, రాజకీయాల్లోకొచ్చిన తర్వాత తన లైఫ్ స్టైలు అంటే ఆ కంపారిజన్ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో, ఆయన రాజకీయాల్లోకొచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా ఆయనకి కొంచెం హిందూ భావాలనేవి అంటే అందరికీ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ఆయన సనాతన ధర్మం మీద ఆయన పోరాడుతున్నటువంటి తీరు కానీ, సనాతన ధర్మంకి ఆయన ఇస్తున్నటువంటి వాల్యూ కానీ ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయన ఇదే సనాతన ధర్మానికి సంబంధించి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన సౌత్‌లో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్‌ని విజిట్ చేయబోతున్నారు. సో, అందులో భాగంగా ఆయన ఈరోజు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నారని, సో, ఇక్కడి నుంచి ఆయన సౌత్‌లో ఉన్నటువంటి కేరళలో కొన్ని టెంపుల్స్‌ని విజిట్ చేయబోతున్నారని, ఎట్ ద సేమ్ టైమ్ తమిళనాడులో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్‌ని కూడా ఆయన విజిట్ చేయబోతున్నారనేది సో, కేరళలో ఉన్నటువంటి పద్మనాభ టెంపుల్‌ని అలాగే తమిళనాడులో ఉన్నటువంటి అరుణాచలం ఇలా కొన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలని ఆయన విజిట్ చేయబోతున్నారన్నట్టుగా ఆయన టీమ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక నివేదికని అంటే లైక్ అంశాల్ని బయటికి తీసుకురావడం జరిగింది. సో, అండ్ ఇంకోటేందంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు గాని, అంటే లడ్డూ కల్తీ జరిగిందని ఏవైతే ఆరోపణలొచ్చాయో వాటిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు గాని, ఆ తర్వాత వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల ఇష్యూలో తొక్కిసలాట జరిగినప్పుడు అప్పుడు అలాంటి ఇష్యూలో కానీ అంటే సనాతన ధర్మానికి సంబంధించి కానీ హిందువులకి సంబంధించి కానీ ఏ అంశంలో ఎలాంటి ఇది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. అండ్ తాజాగా చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై జరిగినటువంటి దాడి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. ఇది ఒక వ్యక్తిపై దాడి కాదు, ఇది కేవలం ఒక ధర్మం పైన కానీ లేకపోతే ఒక సనాతన ధర్మం పైన కానీ ఒక హిందూ వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా దీన్ని పరిగణించాలి అనే కోణంలో ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు తాజాగా అంటే ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కానీ వీటన్నిటిని బేస్ చేసుకొని ఆయన ఇప్పుడు సౌత్‌లో ఉన్నటువంటి పలు టెంపుల్స్‌ని విజిట్ చేయబోతున్నారనేది మాత్రం బయటికి రావడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఇప్పుడు హైదరాబాద్ చేరుకున్నారు.